పిల్లలు ఏదైనా స్వీట్గా తినాలి అని అడిగినప్పుడు ఈజీగా తొందరగా చేసే రెసిపీ ఇది. ముందుగా 2 గిన్నెల గోధుమ పిండి తీసుకోవాలి. దాన్ని మంచిగా జల్లించుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా దోశ పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ పల్చగా కూడా ఉండకూడదు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడెక్కే వరకు మనం పాకాన్ని సిద్ధం చేసుకోవాలి. పాకానికి 2 గిన్నెల షుగర్ వేసుకొని షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. పాకం మరీ గట్టిగా తీగ పాకంలా ఉండకుండా కాస్త జిగటగా ఉన్నప్పుడు దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క స్పూన్గా దీంట్లో పిండిని వేయాలి. ఇవి పూరీలా వస్తాయి. వీటిని అటు ఇటు తిప్పుకుంటూ కాస్త రెడ్ కలర్లో వచ్చేలాగా చూసుకోవాలి. మరీ రెడ్గా అయితే అవి గట్టిగా అయిపోతాయి. ఇలాగే మిగతా వాటన్నింటినీ కాల్చి పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పాకం ఉంది కదా, అందులో వీటిని ఒక్కొక్కటిగా వేసి 2 నిమిషాలు నాననిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగతా వాటన్నిటిని చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది తినడానికి రెడీ అయిపోయింది. మా వాడు చూసారా తిని ఎలా రివ్యూ ఇస్తున్నాడు.